ఈరోజు మనం జ్ఞానిసత్వ టీవీలో ఎస్పి అన్నపూర్ణమ్మ గారితో ఉన్నాం. ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి, సాధనపరంగా ఉన్నతంగా ఎదగడానికి తను ఎంతోమందికి మార్గదర్శనం చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది కొత్త కొత్త టెక్నిక్స్ తోటి. అట్లాగే ఎంతోమంది సాధకులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు భగవంతునికి రూపం ఉన్నదా లేదా, ఉంటే ఆ రూపం ఎలా ఉంటుంది, భగవంతునికి ఆధ్యాత్మికతకు సంబంధం ఏంది, అసలు ఈ సాధన వేరు ఆధ్యాత్మికత వేరా, లేకపోతే రెండు ఒకటేనా? ఇప్పుడు ఎందుకంటే ప్రతి ధర్మంలో కూడా ఆధ్యాత్మికత అంటారు. అసలు ఆధ్యాత్మికంలో ఎన్ని రూపాలు ఉన్నాయి అన్నది ఇలా అమ్మ మాటల నుండి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. దీనికి వివరంగా సాధకులు ముందుకు పోవడానికి చెప్పండి అమ్మ. ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? ఆధ్యాత్మికతకి, ధర్మానికి, అదేవిధంగా మతానికి, సాంప్రదాయానికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇది తెలుసుకుంటే విషయాలు క్లారిటీ వచ్చేసి. ఆధ్యాత్మికత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆది నుండి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత. ఇక్కడ ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అనే పదం స్పిరిట్ అనే పదం నుంచి వచ్చింది. స్పిరిట్ అంటే ఏంటి? శక్తి. స్పిరిట్ అంటే శక్తి, ఇట్స్ ఎ పవర్. ఈ పవర్ అనేది ఎక్కడ ఉంది అంటే మన లోపల. ఒక విధంగా స్పిరిట్ అంటే, ఒక విధంగా చెప్పాలంటే మీ ప్రాణశక్తి, మీ ప్రాణం అంటే సంబంధించినటువంటి శక్తి. దీన్నే మనం ఏమంటామంటే ప్రాణవాయువు అని అంటాం. అంటే మనము భౌతికంగా జీవించడానికి మనకి ఉపయోగపడేటటువంటి శక్తి, దాన్ని ఏమంటారంటే స్పిరిట్ అంటారు. ఈ స్పిరిట్ అనే పదం నుంచే స్పిరిచువాలిటీ అనే పదం వచ్చింది. అయితే ఈ స్పిరిట్ అనే పదానికి రకరకాల పేర్లు పెట్టుకుంటారు కొంతమంది. దాన్ని ప్రాణం అంటారు, చైతన్యం అంటారు, అండ్ ఆత్మ అంటారు, తర్వాత దేవుడు అంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అంటే అది ఒక వ్యక్తి వరకు పరిమితమైనప్పుడు అది స్పిరిట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఆ స్పిరిట్ అనేది వికాసం జరిగి, అంటే శక్తి పెరిగి పెరిగి అది సామూహికమైనప్పుడు అది ప్రకృతి శక్తిలాగా మారుతుంది. పెరిగి పెరిగి అది ఇంకా యూనివర్సల్ అయినప్పుడు అది మనం భగవంతుడు అంటున్నాం. అంటే స్పిరిటే, అది కూడా స్పిరిటే, ఇది కూడా స్పిరిటే. అయితే ఇది మనలో ఉన్న శరీరం ఉంది కాబట్టి ఒక పరిధి ఉంది. ఇప్పుడు మనకి ఫిజిక్స్లో ఒక థియరీ వస్తుంది. ఏంటి అంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని అంటారు. అంటే శక్తిని నువ్వు సృష్టించలేవు, నాశనం చేయలేవు అని అంటారు. ఎందుకు మరి భౌతిక శాస్త్రంలో అసలు ఈ ఎనర్జీ గురించి ఎందుకు వచ్చింది అసలు? అంటే స్పిరిట్ అన్నా, ఎనర్జీ అన్నా, లేదంటే కాన్షియస్నెస్ అన్నా, ఇదంతా ఒకే పదానికి ఇచ్చినటువంటి పేర్లు. అయితే మరి పేర్లు ఎందుకు డిఫరెంట్గా ఇచ్చారంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పదాన్ని వాడతారు. ఇప్పుడు ప్రాణశక్తి ఎక్కడ ఉంది అంటే కడుపు దగ్గర ఉంటుంది. కడుపుకు 2 ఇంచుల కింద స్వాధిష్టానంలో ఉంటుంది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అక్కడ ఉన్నంత వరకు, ఆ శక్తి అక్కడ ఉన్నంత వరకు దానికి మనం ఇచ్చిన పేరు ఏంటంటే ప్రాణం. అసలు ఏంటి ప్రాణం అంటే ఏంటి? ఒక విధంగా అంటే ఒకటి శ్వాస, వాయువు, ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువులో రకరకాల వాయువులు ఉంటాయి. ఉదాన వాయువు ఉంటుంది, వ్యానవాయువు ఉంటుంది, సమాన వాయువు ఉంటుంది, పంచ ప్రాణాలు ఉంటాయి దీంట్లో. ఈ రకరకాల వాయువులు కలిసి ఈ వాతావరణం నుంచి, దీన్ని ఏమంటారు వాయుమండలం నుంచి ఒక శక్తిని తీసుకుంటాయి.
ఆ శక్తిని తీసుకొని కేవలం మనిషి ప్రతి ఒక్క జీవిని బతికిస్తూ ఉంటాయి. అంటే అది చెట్లని కావచ్చు, జీవులని కావచ్చు, జంతువులను కావచ్చు, జీవరాశులని బ్రతికిస్తూ ఉంటాయి. భూమి మీద జీవం అనేది ఉండదు. ఈ ప్రాణవాయువు ఉంది కాబట్టి ప్రతి జీవి భూమి మీద మనుగడ సాగిస్తోంది. అంటే ప్రతి మనిషి యొక్క జీవితానికి ఆధారం ఏంటంటే స్పిరిట్. ఈ స్పిరిట్ ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అవునా? ఎవరైనా చనిపోతే ప్రాణం పోయింది అని అంటారు. అంటే మనిషి బతికున్నప్పుడు తన లోపల ఉండేది ఏంటి అంటే శక్తి. చచ్చిపోయాక పోయేది ఏంటి అంటే ఆ శక్తి శరీరం. శక్తి ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే వాయుమండలంలో కలిసిపోతుంది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మనం చూసుకోవాలి అంటే ఈ ప్రాణవాయువు ఉంటే మనకి జీవితం ఉంది, లేకపోతే లేదు. శ్వాస లోపలికి వస్తే ఉంటున్నాము, ప్రతి కణకణం యాక్టివేట్ అయిపోతుంది, మనం జీవిస్తున్నాం. ఈ ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయిందని అంటే మనిషి జీవితకాలం ఎంత అంటే ఈ వాయువు రావడం రాకపోకల మధ్యలోనే మనిషి యొక్క జీవితం, ప్రతి ప్రాణి యొక్క జీవితం ఇక్కడే ఆధారపడుతుంది. అయితే ఉన్నప్పుడు శరీర పరిధిలో, అందుకే మనం జీవులన్నిటినీ మనం ఏమంటాం? ప్రాణులు అంటాం. ప్రాణులు ఎందుకు అన్నారు? ప్రాణులు ఎందుకంటే ప్రాణం ఉంది కాబట్టి, అంటే శక్తి ఉంది. ఆ శక్తికి శరీర పరిధిలో ఉన్నప్పుడు మనం పెట్టుకున్నట్టు దాన్ని ఏమంటారు? స్పిరిట్ అంటారు. అయితే ఈ స్పిరిట్ శరీర పరిధిలో ఉన్నంతకాలం, ప్రతి జీవిలో ఉన్నంతకాలం బ్రతికున్నప్పుడు ఉంటుంది, చచ్చిపోతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఎక్కడికి పోతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే అది వాయుమండలంలో కలిసిపోతుంది. శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వాయుమండలం, అట్మాస్ఫియర్, వాతావరణం, ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతిలోనే కలిసిపోతుంది. అంటే పంచభూతాలు ఉన్నాయి, కలిసిపోతుంది. శరీరతత్వం భూమిలో కలిసిపోతుంది. పంచభూతాలు ఏ తత్వంలో అవి కలిసిపోతే మనకి లైఫ్ ఎండ్ అయిపోతుంది అక్కడ. అంటే ఈ స్పిరిట్ ఎక్కడికి వెళ్తుంది అంటే అట్మాస్ఫియర్లో ప్రకృతి తత్వంతో ఒకటైపోతుంది. అయితే ఈ స్పిరిట్ ఎవరైతే బ్రతికుండగా ఒక మనిషి సాధన ఎందుకు చేస్తారు అంటే ఈ స్పిరిట్ ఒక బిందువు లాగానే ఉంది ప్రతి మనిషి లోపల. ఎక్కడ? ఈ ప్రాణశక్తి బిందువులాగా ఉంది. ఈ బిందువులాగా ఉండేటటువంటి ఈ ప్రాణశక్తిని మనం ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. ఎక్స్పాన్షన్ చేసుకుంటూ చేసుకుంటూ మన సాధన ద్వారా, మన జీవిత విధానం ద్వారా, మన ధర్మం ద్వారా, మన ఆచరణ ద్వారా, మన మంచితనం ద్వారా, పాజిటివిటీ ద్వారా, మనం సేవ ద్వారా, తర్వాత సత్ప్రవర్తన ద్వారా, శీలంతో ఇదంతా మనం ఒక మనం చేసుకున్నప్పుడు ఈ స్పిరిట్ బిందువుల స్పిరిట్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయ్యి ఏమవుతుందంటే ఇదే మన లోపల కాన్షియస్నెస్ లాగా మారుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు జనరల్గా స్పిరిచువాలిటీలో కూడా ఏం చెప్తారు? మన ప్రాణశక్తి అనేది ఒక్కొక్క చక్రాన్ని దాటి ఊర్ధ్వగమనం అయిపోయినప్పుడు అది సహస్రార చక్రం, అక్కడ మన చేతన అనేది ఉంటుంది. ఈ చేతన, ఈ ప్రాణశక్తితో చేతన మమేకమైనప్పుడు అదేమవుతుంది? చైతన్యం లాగా మారుతుంది అని అంటారు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎందుకు అది చైతన్యం అయింది? అసలు చైతన్యం అనే పదానికి అర్థం ఏంటి అంటే జాగృతం అవ్వడం. ఇప్పుడు మనుషులను చైతన్యపరచాలి, సమాజాన్ని చైతన్యపరచాలి అని అంటారు. చైతన్యపరచడం అంటే నిద్రపోయిన వాళ్ళని లేపడం. అవునా? నిద్రపోతున్న వాళ్ళని లేపడం, అజాగృతిలో ఉండే వాళ్ళని జాగృతిలో తీసుకురావడం. అదేవిధంగా నీ లోపల బిందువులాగా ఉన్నటువంటి ఈ ప్రాణశక్తిని మేల్కొలిపి పైకి తీసుకొని వెళ్ళి చేసి మనము ఈ చేతనతో ఏకమైనప్పుడు ఇది కంప్లీట్గా జాగృతం అయిపోతుంది. చైతన్యం సంపూర్ణ జాగరణ, ఇది టోటల్ అవేకెనింగ్. సో ఎప్పుడు ఇది చైతన్యం లాగా మన శరీర పరిధిలో ఉన్నప్పుడు చైతన్యం లాగా ఉంటుంది. తర్వాత చైతన్యం నుంచి పెరిగి 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 అది సమాజపరం అయిపోయింది అనుకో, దాన్ని ఏమంటారు? సామూహిక చైతన్యం అంటారు దీన్ని. అంటే ఒక
ప్రభావితం చేస్తాడు. ఎలా చైతన్యపరిచాడు అంటే తన లోపల ఉండే ఆ స్పిరిట్తో, తన లోపల ఉండే ఆ శక్తితో, ఆ స్ఫూర్తి, దీని ఏమంటారు, స్ఫూర్తి అంటారు. ఆ స్ఫూర్తితో లక్షల మందిని ప్రభావితం చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ వ్యక్తి లోపల ఉండే చైతన్యమే సామూహిక చైతన్యం లాగా అవుతుంది. దీని ఏమంటారు అంటారు దీన్ని. అప్పుడు వ్యక్తి కాదు, శక్తి. ఇక ఈ శక్తి ఏం జరిగింది తన లోపల, ఇప్పుడు ఎట్లా అంటే దీపంతో దీపాన్ని వెలిగించినట్టు. ఒక విధంగా చెప్పాలి, ఒక చోట దీపం వెలిగింది, ఒక దీపం వెలిగితే 1,00,000 దీపాలను వెలిగిస్తుంది. అదేవిధంగా లోపల ఈ శక్తి వికాసం జరిగినప్పుడు, అది చైతన్యంలాగా మారినప్పుడు, అది అందరి లోపల ఉండేటటువంటి ఆ దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే సోషల్ కాన్షియస్నెస్ అంటారు. దాన్ని ఏమంటారు, సామూహిక చైతన్యం అంటారు. ఈ సామూహిక చైతన్యము ఇంకా విస్తరించి ఇంకా పెరిగింది అనుకోండి, ప్రపంచమంతా విస్తరించింది, ప్రపంచమంతా విస్తరించి ప్రకృతి పరం అయిపోయింది అనుకోండి, దాన్ని ప్రకృతి యొక్క చైతన్యం అంటారు, నేచర్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. అది ఇంకా విస్తరించి ప్రకృతి పరిధి దాటి అది బ్రహ్మాండానికి ఎంటర్ అయింది అనుకోండి, ఈ విశ్వ చైతన్యానికి భగవంతుడు. ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్కి మనం పెట్టుకున్న పేరు భగవంతుడు. ఇప్పుడు కావాలనుకుంటే కావచ్చు, మనిషి అన్నీ ఉన్నాయి అని ఎందుకంటారంటే మన లోపల ఉన్నటువంటి స్పిరిట్ ఒకటే. మన లోపల ఉండే కాన్షియస్నెస్ అంటే స్పిరిట్ కాన్షియస్నెస్ లాగా చైతన్యం జరిగింది. దాని ఒక వ్యక్తి జాగృతమయ్యాడు, ఈనాడు నిద్రపోయాడు, ఇప్పుడు జాగ్రత్త అవ్వడమే కాకుండా 100 మందిని జాగృతం చేశాడు. కాబట్టి దాన్ని సామూహిక చైతన్యం అన్నారు. పెరిగి అది యూనివర్సల్. ఇప్పుడు రెబెల్ గురించి చెప్పాను కదా, యూనివర్సల్ బీయింగ్ లాగా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి విశ్వమానవుడు అవుతాడు. మామూలు మనిషిలాగా బతకచ్చు, ఓకే. తర్వాత ఇంకొంచెం పెరిగి మహాత్ముడిలాగా మారచ్చు, ఇంకొంచెం ఋషిలాగా మారచ్చు, ఇంకా ముందుకు పోతూ ఉంటే ఒక మార్గదర్శకుడు కావచ్చు, ఒక గురువు కావచ్చు. ఇలా పెరిగి ఏమవుతుందంటే విరాట్ రూపం వస్తుంది. విరాట్ రూపం దాల్చినప్పుడు తను యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు. వీళ్ళనే మనం ఏమంటామంటే విశ్వమానవుడు అని అంటాం. ఈ విశ్వమానవుడిగా ఎలా మారాడు తను? చైతన్యం పొంది తన శక్తిని జాగృతం చేసుకొని సామూహిక చైతన్యాన్ని పెంచి ఎన్నో లక్షల మందిని జాగృతం చేసి దీపాలు వెలిగించి, అంటే జ్ఞాన దీపాలు, అంధకారం తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించి విజ్ఞాన వాళ్ళ జీవితంలో చీకట్లు పోగొట్టి, కష్టాలు పోగొట్టి, దుఃఖం పోగొట్టి, అన్నీ పోగొట్టి వాళ్ళ జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళాడు. కాబట్టి విశ్వమానవుడు అని అంటాం. ఈ విశ్వమానవుడిలో ఉండే చైతన్యము, మామూలు మనిషిలో ఉండే చైతన్యం, ప్రకృతిలో ఉండే, తర్వాత సామాజిక చైతన్యము, విశ్వ చైతన్యము అంతా ఒకటే. ఒకటి సూక్ష్మంగా ఉంటుంది, ఇంకోటి విరాట్ రూపంలో ఉంటుంది. అయితే నీ లోపల చూసుకో అని ఎందుకంటారంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి విరాట్ రూపంలో ఉండేటటువంటి ఆ శక్తిని దర్శించడానికి మనం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి. మన లోపల ఉండేట ద్వారా మనం ఎంకరేజ్ అయ్యి దాన్ని అవేకనింగ్ చేసుకొని దాన్ని చైతన్య స్థితిలోకి తీసుకొని వెళ్ళేసి అక్కడి నుంచి మనం ముందు ఒక స్టెప్ దాటుకుంటున్నప్పుడు మనలో విశ్వ చైతన్యం లాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చోట ఒక విగ్రహం పెట్టారు లేదా ఒక దేవాలయం కట్టారు. కట్టినాక శిల్పకారుడు శిల్పాన్ని చెక్కినప్పుడు అది మామూలు విగ్రహమే. అది గర్భగుడి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి? నీ ప్రాణాన్ని దాంట్లో నింపుతావు. ద్వారానో సాధన ద్వారా ఎనర్జీస్ ద్వారానో నీ ప్రాణశక్తిని దాంట్లో నింపి ఆ శక్తిని దాంట్లో ఇంప్లింట్ చేస్తారు గర్భగుడిలో. శిల్పకారుడు చెక్కినప్పుడు అది రాయి, అది వచ్చారంటే నీ ప్రాణాన్ని ధారణ.
ప్రాణశక్తి ధారపోసి దాన్ని ఒక కొలువు తీర్చావు, అయిపోయింది. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని చేశాడు, తర్వాత ఏం జరుగుతుంది? వందల మంది వస్తూ ఉంటారు, వేల మంది వస్తూ ఉంటారు, వేల మంది వచ్చి ఇది దేవత 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 అని ఈ ఈ ఆ విగ్రహాల ప్రాణం వీళ్ళందరి ప్రాణాలు ధారపోస్తారు. వీళ్ళు భావన శక్తి ఏం చేశారు? పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు, దేవత దేవత అని ఇచ్చేసారు. కానీ ఆ దేవాలయానికి శక్తి వచ్చింది, ఆ విగ్రహానికి శక్తి వచ్చింది. అప్పుడు వీళ్ళ శక్తి ధారపోసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే వ్యక్తిని కానీ ఒక విగ్రహం, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంది, అక్కడ ఏముంటాయి? చెట్టే, అది ఏదో 2 గుంజలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. దాని దేవత దేవత అని కొలిచేసరికి అక్కడ శక్తి వచ్చేసింది. వాస్తవానికి ఆ చెట్టులో ఏం లేదు, అందులో ఏం లేదు. చెట్టులో ఉన్న స్పిరిట్ ప్రతి వస్తువులో కూడా ఉంటుంది. అది ప్రతి వస్తువులో, మనం డే టు డే రొటీన్ లైఫ్లో మనం కళ్ళు తెరిచి చూసే ప్రతి దాంట్లో శక్తి ఉంటుంది. మ్యాటర్ చచ్చిపోతుంది, పదార్థానికి మరణం ఉంది. అంటే ఒక దశ చూస్తున్నప్పుడు పదార్థానికి కూడా అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది, కానీ మనకు అది కనబడదు. కానీ భౌతికంగా చూసినప్పుడు పదార్థం ఎనర్జీకి మరణం లేదు. శక్తిని నువ్వు సృష్టించలేవు, నాశనం చేయలేవు, అది ఎటర్నల్ అని ఫిజిక్స్ చెప్పింది. ఇది ఫిజిక్స్లో ఒక థియరీ, నాట్ డిస్ట్రాయిడ్. ఎందుకు ఈ థియరీ వచ్చింది? ఎటర్నల్, శరీరం ఉన్నా లేకపోయినా మనకి ఎనర్జీ. ఈ శక్తికి మనం ఇచ్చుకున్నటువంటి పేర్లే ఈ భగవంతుడు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే యూనివర్సల్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యం. ఈ విశ్వ చైతన్యము ఎలా ఉంటుంది అంటే కణ కణంలో ఉంటుంది. ఏదో స్వర్గం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు, మనం అక్కడికి వెళ్తాము, ఈ లోకం ఆ లోకం, ఇదంతా అనుభవం. సింపుల్గా చెప్పాలంటే యథా పిండే తదా బ్రహ్మాండే అంటారు కదా, పిండంలో ఏదైతే బ్రహ్మాండంలో అదే ఉంది అంటే విరాట్ రూపం ఉంది, ప్రతి ఒక్క వస్తువులో ఉంది. అందుకే ఇక్కడ దీన్ని సద్గురు ఓషో ఏమంటాడంటే భగవత్త అంటాడు. భగవత్త ప్రతి కణకణంలో నిండి ఉన్నటువంటి శక్తి, శక్తి లేకుండా అసలు అస్తిత్వం అనేది లేదు అంటాడు. మ్యాటర్ ఉంది అంటే స్పిరిట్ ఉంది. నువ్వు బ్రతికున్నావు అంటే నీ లోపల శక్తి ఉంది కాబట్టి బతికున్నావు. రేపు నువ్వు చచ్చిపోతే ఇది, అవునా? అంటే శక్తి అనేది బయట ప్రపంచంలో కనిపించాలి అంటే నీకు శరీరం కావాలి. నేను మాట్లాడుతున్నాను, నేను బతికున్నా కాబట్టి మాట్లాడుతున్నా, చచ్చిపోతే నేను మాట్లాడలేను, ఎందుకంటే నా లోపల శక్తి ఉండదు. అదేవిధంగా కేవలం శరీరం ఉండి కేవలం శక్తి ఉండి శరీరం ప్రపంచంలో మనం ఏం చేయలేము. ఈ రెండు కలిస్తేనే ఇటు శరీరము అటు శక్తి రెండు కలిసాయి కాబట్టే నీకు లైఫ్ వచ్చింది. మరి ఈ రెండింటిని కలిపి భూతాలు 5 ఎలిమెంట్స్ కలిపాయి. నీరు, అగ్ని, వాయువు, ఆకాశతత్వం, ఈ 5 ఎలిమెంట్స్ కలిసి నీకు లైఫ్ వచ్చింది. ఈ లైఫ్ వచ్చినప్పుడు లైఫ్ మళ్ళీ దేంతో నడుస్తుంది? నీ ప్రాణశక్తి ద్వారా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ స్పిరిచువాలిటీ అనే పదం స్పిరిట్ అనే పదం నుంచి వచ్చింది. స్పిరిట్ అంటే ఎనర్జీ. ఈ ఎనర్జీ ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు ఫోన్ రికార్డ్ చేస్తున్నావు, దానికి ఛార్జింగ్ కావాలా? లేదా పనిచేస్తుందంటే దాని లోపల ఎనర్జీ. ఇప్పుడు ఇక్కడ దీపం వెలుగుతోంది, దీని లోపల శక్తి ఉంది. ఇప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నాయి, దీని లోపల శక్తి ఉంది. ఈ ఫ్యాన్ తిరుగుతోంది, దీనికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఏసీ పనిచేస్తోంది, దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క దీన్ని ఏమంటారంటే అండపిండ బ్రహ్మాండం అంటారు. అంటే గుడ్డులో ఉన్న తల్లి గర్భంలో ఉండే పిండంలో ఉండేది అదే శక్తి, బ్రహ్మాండంలో ఉండేది అదే శక్తి. అంటే భగవంతుడు అంటే రూపం కాదు,
శక్తి, ఇట్స్ ఎ పవర్. ఈ పవర్ చేస్తుంది, అది లేని స్థితి లేదు, ప్రతి దాంట్లో నిగూఢంగా ఉంది. అందుకే జ్ఞానులు ఏం చెప్తారంటే ఈ భౌతిక ప్రపంచం అంటే ఈ ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఈ సమస్త కూడా, సమస్త సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క స్థూల శరీరం అని అంటారు. టోటల్ యూనివర్స్ ఇస్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ గాడ్. అసలు గాడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? జీఓడి గాడ్ అంటారు కదా, ఆ గాడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అది దానికి 3 విడని చూస్తే జనరేటర్, గాడ్ అంటే సృష్టించేది, దానికి పాలన చేసే శక్తి ఉంది, డిస్ట్రాయ్ చేసేది ఉంది. ఒక మనిషి పుడుతున్నాడు, ఒక మనిషి జన్మ, ఒక వ్యక్తి పుడుతున్నాడు, అడిగి పాలు నీళ్లు నారు నీళ్లు అన్ని పోసే శక్తి ఒకటి ఉంది. మనిషి అన్ని చేయలేదు కదా, మనిషికి కలిగిస్తాడు అంతే. తల్లి గర్భంలో ఎలా డెవలప్ అవుతుంది? మనిషితో క్రియేట్ చేస్తున్నాడా? లేదా అణువంతా ఉన్నటువంటి బేబీ లాగా మారి ఎట్లా వస్తుంది? ఇంత చిన్న విత్తనం నుంచి చెట్టు మహావృక్షం ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది అంటే ఇగో ఈ శక్తి ద్వారా జరుగుతోంది. అది భూమి లోపల ఉంది, వాయువులో ఉంది, పంచభూతాల్లో ఉంది, ప్రతి కణంలో ఉంది. అసలు శక్తి అనేది లేక దీనికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, దేవుడు అంటారు, భగవంతుడు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. కానీ దానికి పేరు లేదు, దానికి పేరు లేదు, ఊరు లేదు, దానికి ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉందని కనబడదు, లేదంటే లేదు. అందుకే దానికి చెప్తారంటే ఎనర్జీ అంటారు దాన్ని. ఆ ఎనర్జీ అనేది అన్నిట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ భగవంతుడు అనేవాడు ఆ శక్తి. మనం దాన్ని ఇప్పుడు మనము హీలం తీసుకుంటున్నాము, ఎనర్జీస్ తీసుకుంటున్నాము. గురువులైన ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా అనగానే నీకు శక్తి ఎట్లా కనబడుతుంది? ఇది శక్తిని నువ్వు ఫీల్ అవుతావు, చూడగలుగుతావు కూడా. నీ దృష్టి పవిత్రమైనప్పుడు దాన్ని చూడొచ్చు కూడా. రకరకాల కలర్స్, రకరకాల కనబడతాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక నిదర్శనం కదా. ఇప్పుడు ఇన్నర్ జర్నీ చేస్తున్నప్పుడు మనకి రకరకాల ఎనర్జీ ఫామ్సే కదా, వాటికి రూపాలు లేవు కదా, రూపాలు లేవు. మన శరీరానికి ఆకారం ఉంది, లోపలికి వెళ్తే దేని అంటే మన లోపల ఉండే ప్రతి స్థితి కూడా శక్తి. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఒక భౌతిక తత్వాలే. కాబట్టి మతానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు, తర్వాత ఈ ధర్మానికి మతానికి సంబంధం లేదు. ధర్మం అంటే విశ్వధర్మం, మానవ ధర్మం, పంచభూతాత్మక ధర్మం, ప్రకృతి ధర్మం. ఇది ధర్మం, ఇదే శాశ్వత. ఈ మనుషులు పెట్టుకున్న ధర్మాలు ధర్మం కాదు. ఒక ఈ కాలం వరకు ఈ మనుషుల పరిధి వరకు పనిచేస్తుంది, శాశ్వతంగా పనిచేసేది కాదు మనుషులు పెట్టింది. అసలు ధర్మం అని దేని అంటే విశ్వధర్మం, ప్రకృతి ధర్మాన్ని ధర్మంలాగా భావించేవారు పూర్వకాలంలో. ఈ ధర్మం అయిపోయింది. అందుకే ఈ ధర్మం ఆ ధర్మం, ఈ సాంప్రదాయం ఆ సాంప్రదాయం, ఇవన్నీ ఎందుకు వచ్చేసాయి అంటే ఇక్కడ మతాన్ని దేవుడితో జోడించారు, మతాన్ని ధర్మంతో జోడించారు. మతాన్ని ఒక విధంగా చెప్పాలంటే మతం పేరు మీద చాలా, మతం వేరు ధర్మం వేరు, దానికి సంబంధం లేదు. దేవుడికి రిలీజియన్కి సంబంధం లేదు, దేవుడికి సాంప్రదాయానికి సంబంధం లేదు. అసలు ఉంటాడో ఎవరికి తెలియదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఎందుకంటే అటువంటి దృశ్యం కాదు. అన్లెస్ అంటే నీ లోపల ఉన్న శక్తిని నువ్వు గుర్తు తప్పించి
గుర్తుపట్టలేము. కాబట్టి ఇదంతా కూడా సాధన ద్వారా, ధ్యానము, భక్తి, ఎవరైతే అంతర్యాత్ర చేస్తారో, ఇన్నర్ జర్నీ చేస్తారో వాళ్ళకి కలిగేటటువంటి అనుభవమే ఈ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉండవు, సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ విషయం కోరిక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సాధన చేయాల్సిందే. సాధనకి సంబంధం ఉంది. ఎందుకు ఉంది అంటే సాధన ద్వారా నీ కదా ఆధ్యాత్మిక ఆధీనం, శక్తి యొక్క తత్వం, దాని సాధన ద్వారా నువ్వు చైతన్యం లాగా మారుతుంది. ఈ చైతన్యం యూనివర్సల్ దాకా వెళ్ళినప్పుడు విశ్వ చైతన్యం లాగా మారుతుంది. దానికి మనమే పేర్లు పెట్టుకున్నాము, మనమే కొట్లాడుకుంటున్నాం. ఇది ఒక పెద్ద జాడ్యం తయారైంది సొసైటీ. ఇదంతా అసత్యం. దీన్ని పెట్టుకోండి. భగవంతుడు రూపం లేదు, నిరాకారం. మనకు శరీరం ఉంది కాబట్టి ఆకారం వెళ్ళిపోతుంది. నీ రూపం, నామరూపాలు ఉండవు. నామరూపాలు లేని పేరు ఉండదు, రూపము ఉండదు. అప్పుడు నువ్వు శక్తి రూపంలో ఉన్నప్పుడు ఆ చూడగలిగే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు దీపం వెలిగించవు, దీపం ఆపేస్తావు, ఆ జ్యోతి ఎక్కడికి వెళ్ళి కళ్ళ ముందు కనిపిస్తుందా? తర్వాత ఆరిపోతుంది. మరి ఇప్పుడు వెలిగిన ఎక్కడికి వెళ్ళింది? దాని అస్తిత్వం ఎక్కడ ఉంది? చెప్పగలవా నువ్వు? చెప్పచ్చు. నీ పక్కన శూన్యం నుంచి వచ్చింది, వెళ్ళిపోతుంది. శూన్యం అంటే శూన్యంగా లేదు, పూర్ణంగా ఉంది. అంటే శక్తి ఉంది. మీకు 9 చేసిన వాళ్ళకి ఇది నేను ఎక్స్ప్లెయిన్ అంటే ఇదంతా కూడా అనుభవ జ్ఞానం. ఇది తెలుసుకుంటే ఇది